ఫాస్ట్‌గా ఉన్నారంటే ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెడితే మనం ఇప్పుడు ఒక పోస్ట్ నాది అన్ని గ్రూప్స్‌లోకి వెళ్తుంటాయి. అంటే నేనైతే చేసేది ఒకటే ఒకటి. ఇట్లా వాగేస్తాను. నా పని పూర్తి చేసేసుకొని ఎళ్ళిపోతా. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేది ఒకళ్ళుంటారు. ఫేస్‌బుక్‌లో వీటిట్లో పోస్ట్ చేసేది ఇంకొకళ్ళుంటారు. ఇట్లాగ ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటుంటారు. నేనసలు అయన్నీ కోఆర్డినేట్ కూడా చేయను. నా పని టైటిల్స్ వరకు అది కూడా మెయిన్ ఛానల్ టైటిల్స్ వరకు నేను ఇచ్చుకుంటా. అంతే. వెళ్ళిపోతా. నా పని నేను మాట్లాడేస్తాను. ఈ టైటిల్స్ ఇచ్చేసుకొని వెళ్ళిపోతా. అయితే దాని కింద కామెంట్‌లేంటి? అందులో మనకు వ్యతిరేకంగా వస్తే డిలీట్ చేద్దాం. లేపోతే దానికి కౌంటర్‌గా ఓ నలుగురి చేత పెట్టిద్దాం. ఇంత పెద్ద స్ట్రెస్ నేను తీసుకోను. ఎవరి రిలాక్సేషన్ ఆళ్ళకి ఉండనియండి అనుకుంటా. కానీ దీన్ని ఫాలో అప్ చేసి తీవ్రవాద రిక్రూట్లు చేసుకుంటారన్నటువంటి విషయం ఎంత ఫాస్ట్‌గా ఉన్నారాళ్ళన్నది నిన్న ఈ సిరాజు, సిమ్రాన్ ఉదంతంలో బయటకొచ్చింది. హైదరాబాద్‌లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగం చేసిన ఓ వీడియో మీదనంట ఫేస్‌బుక్‌లో హిందువులకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టాడట ఈ సిరాజ్ అనేటటువంటోడు. దాన్ని మెచ్చుకుంటూ ఓ తెలియని నెంబర్ నుంచి అతనికి ఒక మెసేజ్ వచ్చిందట. బాగా కౌంటర్ పెట్టావు, ధైర్యంగా సమాధానం చెప్పావు, శభాష్ అని అందులో ఉందట. ఆ తర్వాత ఆ నెంబర్‌తో ఫోన్ కాంటాక్ట్ బిగిన్ అయిందట. ఆ తర్వాతన ఏది ఇతను నిన్న జైల్లో ఉన్న అధికారులతో చెప్పుకొచ్చినటువంటి లెక్క. సిరాజ్ తర్వాత సమీర్ కూడా ఇతనికి స్నేహితుడయ్యాడు అదే రూట్‌లో. ఆ తర్వాతన ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలయ్యాక ఆ వ్యక్తి ఇతనికి పలుమార్లు ఆర్థిక సహాయం చేశాడు. ఇతనేం నిరుద్యోగిగా ఉన్నాడు. ఫైనాన్షియల్‌గా అవసరాలు తీరుస్తూ వచ్చాడు. అలాగా తీర్చుతున్నప్పుడు కలవడం బిగినైంది. ఆ కలవడం బిగినయ్యాక ముంబాయితో కలిసిన తర్వాత వివిధ ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి ఉగ్రదాడులకు శిక్షణ ఇప్పించాడు. అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్‌లో ఉన్నారో చూడండి.